నామమునకి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. అయితే ఈ మూడిట్లో విశ్వాసము కంటే, నిరీక్షణ కంటే ప్రేమయే శ్రేష్టమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో, దేవుని నామం ఎదుట ఆయన చెప్తున్న రీతిగానే ఈ ప్రపంచం అంతట్లో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసం ఎంత కలిగి ఉన్నా, నిరీక్షణ ఎంత కలిగి ఉన్నా, వీటిని మించినది, వీటి కంటే గొప్పది, వీటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే శ్రేష్టమైనది అన్నాడు. ఎందుకంటే ఇలా చాలామంది నోట మనం ఈ పదం వింటూ ఉంటాం, లోకస్తుల నోట, ఆత్మీయుల నోట కూడా ఈ మాట వింటాం, ప్రేమ అనేది. నేను ప్రేమిస్తున్నాను, కానీ ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి మాటను బట్టి కాదు ప్రేమ అనేది పుట్టేది. ప్రేమ అనేది ఎలాంటిది అని బైబిల్ సంబోధిస్తుందంటే అది శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆ శ్రేష్టమైనదిగా ఉంటేనే దాన్ని ప్రేమ అంటారు. కేవలం నోటి మాటతో చెప్పేది కాదు ప్రేమ, చెబితే వచ్చేది కాదు ప్రేమ. ప్రేమ అనే ప్రధానికి అర్థం శ్రేష్టమైనది ప్రేమయే అని బైబిల్ సంబోధిస్తూ ఉంది. అంటే అన్నిటికంటే, విశ్వాసము కంటే కూడా, నిరీక్షణ కంటే కూడా మన జీవితంలో చివరికి నిలిచేది ప్రేమ మాత్రమే. అది దేవుని యొక్క ప్రేమ. ఇందులో ఈ ప్రేమ శ్రేష్టమైనదని ఎప్పుడు చెప్పగలమంటే ఈ ప్రేమలో క్వాలిటీ ఉంటుంది, కల్తీ అనేది ఉండదు. ఈ ప్రేమ శ్రేష్టమైనది ఎందుకనంటే ఈ ప్రేమలో క్వాలిటీ ఉంటుంది, కల్తీ అనేది ఉండదు. కానీ ఈరోజు ఈ లోకంలో ఉండే ప్రేమలన్నింటిలో కూడా కల్తీ మనం చూస్తుంటాం. మనిషి జీవితమే కల్తీ అయిపోయింది, సమాజమే కల్తీ అయిపోయింది, దేశమే కల్తీ అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే ప్రతి విషయంలో మనిషి వాడే ధరించే దుస్తులు కల్తీయే, మనిషి తిండే తిండి కూడా కల్తీయే, మనిషి ఆలోచించే ఆలోచన కూడా కల్తీయే, మనిషి పీల్చే గాలి కూడా కల్తీయే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు భూమి మీద మనిషి జీవితం ప్రతీది కూడా కల్తీ అయిపోయింది. అంటే లోకమే కల్తీ అయి బ్రతుకుతూ ఉంది. కానీ దేవుడు చెప్పే శ్రేష్టమైన ప్రేమ ఎలాంటిదంటే కల్తీ లేనిది, అది క్వాలిటీ కలిగినది. ఇలాంటి ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, చివరికి ఇది నిలిచేది ఇదొక్కటే గనుక ఆత్మీయులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే ఈ శ్రేష్టమైన దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. విశ్వాసము కొన్ని దినాల తర్వాత తొలగించబడుతుంది, నిరీక్షణ కూడా కొంతకాలం తర్వాత ఆగిపోతుంది, కానీ చివరికి నిలిచేది మాత్రం ప్రేమే. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి, ఆ ప్రేమను మనం కూడబెట్టుకోవాలి, ఆ ప్రేమను కలిగి మనం జీవించాలి. ఆ ప్రేమ చేత మనం నడిపించబడాలంటే మనలో కూడా క్వాలిటీ ఉండాలి. మన భక్తిలో, మన ఆత్మీయ జీవితంలో, మనం చేసే ప్రతి వాటిలో భక్తి కలిగిన క్వాలిటీ ఉండాలి, భక్తి కలిగిన ఆత్మీయ జీవితం ఉండాలి. అందుకే యేసయ్య మనకు అది నేర్పించాడు, యేసయ్య మనకు అది చెప్పాడు. ఆయన ప్రేమలో ఎటువంటి తారతమ్యం లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి భేదం లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు. ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఈరోజు అలాంటి శ్రేష్టమైన ప్రేమలో మనం నిలిచి ఉండాలి, అలాంటి శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి ఉండాలి, అలాంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన దాన్ని మనం సంపాదించుకోవాలి, అలాంటి దాన్ని మనం కలిగి జీవించాలి. ఈరోజు ఎంతమంది ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతమంది శ్రేష్టమైన ఈ ప్రేమను కలిగి ఉన్నాం? నిజంగా దేవునిలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ మనలో ఎటువంటి లోపం లేని ప్రేమ మనలో కనబడుతుందా? ఎటువంటి కల్తీ లేని ప్రేమ మనలో కనబడుతుందా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుణ్ణి మనం అట్టి ప్రేమతోనే ప్రేమిస్తున్నామా? అట్టి ప్రేమతోనే యేసయ్యను మనం వెంబడిస్తున్నామా? అట్టి ప్రేమతోనే ఆయనను మనం కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, ఆ ప్రేమలో లోపం లేకుండా ప్రేమించగలుగుతున్నావు దేవుణ్ణి? నీ ప్రేమలో అనేకమైన లోపాలు కనబడుతూ ఉంటాయి దేవుడు నిన్ను చూసినప్పుడు. ఎందుకంటే నీ భక్తిలో లోపం ఉంటుంది అంటే ఆయన ప్రేమించడంలో లోపం ఉంది అని అర్థం. ఆయన సన్నిధిలో నువ్వు వేరుగా ఉన్నావంటే ఆయన ప్రేమించడంలో లోపం ఉందని అంటే కల్తీ నీలో కనబడుతుంది.
దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చే విషయంలో కూడా కల్తీ కనపడుతుంది. ఆయన సన్నిధిలో ప్రార్థించే విషయంలో కూడా కల్తీ కనపడుతుంది. ఆయన ఎదుటను ఉండే విధానంలో కూడా కల్తీ ఆత్మీయ భక్తిలో కనపడతా ఉంది. కానీ దేవుడు కోరుకునేది అది కాదు, శ్రేష్టమైనటువంటి ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రేమనే దేవుడు మనకి పంచిపెట్టాడు. ఆ ప్రేమతోనే ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమతోనే మన కొరకు బలి అయ్యాడు. ఆ ప్రేమతోనే రక్తము చిందించాడు. ఆ ప్రేమతోనే మన కొరకు ఆయన మరలా తిరిగి లేచాడు. అదే ప్రేమతో మరలా తిరిగి ఆయన మనల్ని ఆయన యొద్దకు చేర్చుకోవాలని ఆశతో ఆయన ఉన్నాడు. కనుక ఆ శ్రేష్టమైన ప్రేమలో మనందరం నిలిచి ఉండాలనేది దేవుని చిత్తము. గనుక దేవుని సన్నిధిలో అట్టి శ్రేష్టమైనటువంటి ప్రేమను దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో చివరిగా నిలిచేది ప్రేమయే. ఇదే శ్రేష్టమైనదని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన అట్టి ప్రేమను మేము కలిగి ఉండుటకు నీ కృపా సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.